ఏప్రిల్ 26 నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. రేపు ఉదయం స్వస్తి వాచనంతో ఉత్సవాలు ప్రారంభమై 30వ తేదీన సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. జయంతి ఉత్సవాలు జరిగే 5 రోజులు ఆలయంలో భక్తులచే నిర్వహించే సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవాలు రద్దు చేశామని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలపై ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలుపుతూ రేపటి నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపు ఉదయం స్వస్తిహ వాచనంతో ఉత్సవాలు ప్రారంభమై 30వ తేదీన సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. జయంతి ఉత్సవాలు జరిగే 5 రోజులు ఆలయంలో భక్తులచే నిర్వహించే సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవాలు రద్దు చేశామని పేర్కొన్నారు. 30వ తేదీన ఉదయం నిర్వహించే నిజాభిషేకం, సహస్ర నామార్చన కూడా రద్దు చేసినట్లు తెలిపారు. జయంతి ఉత్సవాలు జరిగే 5 రోజులు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి. 30వ తేదీన నృసింహ జయంతి రోజున నిత్య గిరి ప్రదర్శన మరియు కార్యక్రమం చేపడతామని, సింహద్వారం వద్ద స్వామివారి పాదాలు ఏర్పాటు చేస్తాం. భక్తులు ఆలయ కొండ చుట్టూ ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసేలా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. నరసింహాయ అందరికీ నమస్కారం. శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు 2026 సంవత్సరానికి గాను 26/4/2026 ఆదివారం నుండి 30/4/2026 గురువారం వరకు 5 రోజుల పాటు స్వామివారి ప్రధాన ఆలయం నందు శ్రీ పాంచరాత్ర ఆగమానుసారంగా పాంచాహనిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవములు జరుపుతున్నాము. ఈ ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన పాతగుట్ట, దబ్బగుంటపల్లిలో కూడా ఈ కార్యక్రమాలు జరపబడతాయి. ఈ విశేషంగా ఈసారి ఏంటంటే 5 రోజుల పాటు 5 యజ్ఞగుండాలతోటి మనము నిర్వహించడం జరుగుతుంది. నిత్య పూర్ణాహుతి కూడా జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకించి 30వ తారీఖు సాయంత్రం తూర్పు రాజగోపురం ఎదురుగా 108 మంది వీణా వాద్య కళాకారులతోటి వీణా వాద్య సంగీత కచేరీ కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో మనం ఈ కళ్యాణాలు, నిత్య కళ్యాణాలు, హోమాలు అవి రద్దు చేస్తున్నాం కాబట్టి ఈ 5 రోజుల పాటు ఈ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాను వారికి వేరే విధమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒకటేంటంటే హవనం, ఈ ప్రతిరోజు జరిగే హవనంలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు దంపతులు 2,000 రూపాయలు టికెట్ కట్టి ఆ హవనంలో పాల్గొనవచ్చు. అట్లనే 26వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష కుంకుమార్చనలో కానీ, 27వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష పుష్పార్చనలో కానీ పాల్గొనే కోరే దంపతులు 2,000 రూపాయలు టికెట్ చెల్లించి దీంట్లో కూడా పాల్గొనవచ్చు. ఈ 3 పూజల్లో పాల్గొన్న వాళ్ళకి శేషవస్త్రము, చెల్ల, కనుము మహాప్రసాదంగా అభిషేక లడ్డు ఇవ్వబడుతుంది. కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ భక్తులకి ఈ సమాచారం ఎక్కువ మంది భక్తులు తెలిసి ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలయ్యే అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా 30వ తారీఖు నరసింహ జయంతి సందర్భం నుంచి మొదలుకొని మనం నిత్య గిరి ప్రదక్షిణ ఒకటి చేపడుతున్నాము. దాంట్లో భాగంగా సింహద్వారం దగ్గర మనం స్వామివారి పాదాలు ఒకటి ఏర్పాటు చేస్తాము. ఆ పాదాలతో పాటు మన దేవాలయ సిబ్బంది స్వాతి నక్షత్రంలో జరిగినట్లునే దేవాలయ సిబ్బంది, అర్చక స్వాములు కూడా అక్కడికి వచ్చి హారతిను అర్చన చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి మనం 5:30-5:35 ఆ ప్రాంతం లోపల మనం ప్రతిరోజు మా దేవాలయ సిబ్బంది కొంతమంది ఇంకా మిగతా వచ్చేటువంటి భక్తజనులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది నెలకు ఒకసారి కాకుండా నిత్యం జరిగేటట్టుగా చేద్దామనేది స్వామివారి కృపతో మనం తీసుకున్నటువంటి సంకల్పం. కాబట్టి మీ ద్వారా దీన్ని కూడా ఎక్కువ మంది ప్రచారం చేయాలని చెప్పేసి, మనం ఎక్కడెక్కడో నడుస్తుంటాం వాకింగ్లని, స్మరణ చేసుకుంటూ
మనం ప్రదక్షిణ చేసినట్లయితే 3 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. ఆ 3 కిలోమీటర్లు నడిస్తే చక్కగా మనకి ఆ స్వామివారి కృప కలుగుతుంది, మిగతావి కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా భక్తులకి ఈ సమాచారాన్ని పెద్ద ఎత్తున చేరవేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన ప్రధాన అర్చకులు కాండూరు వెంకటాచార్యులు గారిని మాట్లాడు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా వార్షిక నారసింహ జయంతి మహోత్సవములను నిర్వహించడం కొరకు రేపు 26/4/2026 ఆదివారం నుండి 30/4/2026 వరకు పాంచానిక పంచకుండాత్మక శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు స్వస్తి వాచనం, వాసుదేవ పుణ్యాహ వాచనం, రక్షాబంధనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. స్వామివారి యజ్ఞశాలకు విచ్చేసి ద్వారతోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన, మూలమంత్ర హవనములు, వాసుదేవ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, అవశక్త కుండములలో చతుర్వేద హవనములతో రేపు ఉదయం కార్యక్రమం ప్రారంభిస్తాం. సాయంకాలము తిరువేదిలో తిరువేంకటపతి అలంకార సేవ, ఉదయం భక్తుల యొక్క సౌకర్యార్థము కుంకుమార్చన మహోత్సవం ఆస్థాన మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో పూర్ణాహుతి, సాయంకాలం తిరువేంకటపతి గురవీధి సేవ. భక్తులందరూ కూడా చూసి వెంకటపతి అలంకార సేవను దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యజ్ఞశాలలో మూలమంత్ర హవనములు సాయంత్రం 9 గంటలకు పూర్ణాహుతితోని మొదటి రోజు కార్యక్రమం పూర్తవుతుంది. తెల్లవారి లక్ష పుష్పార్చన, యజ్ఞశాలలో మూలకుంభ మూర్తి మంత్ర హవనములు, లక్ష్మీ నృసింహ సుదర్శన నారసింహ హవనములు, అలాగే పూర్ణాహుతి మధ్యాహ్నంతో కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలము కాళీయ మర్దన అలంకార సేవతోని పురవీధుల్లో స్వామివారు ఊరేగిస్తారు. భక్తులందరూ కూడా దర్శించవచ్చును. సాయంకాలం యజ్ఞశాలలో చతుర్వేద హవనములు, మూలమంత్ర హవనములు, 9 గంటలకు పూర్ణాహుతి. తెల్లవారి ఉదయం స్వామివారి యజ్ఞశాలకు ఇచ్చేస్తారు. సాయంకాలం కూడా స్వామివారి రామావతారంలో అవతార అలంకారం సేవ, అలాగే 4వ రోజున ఉదయం మూలమంత్ర హవనములు కార్యక్రమం యజ్ఞశాలలో ఉంటుంది. భక్తులందరూ కూడా యజ్ఞశాలలో హవన కార్యక్రమంలో పాల్గొనవచ్చును. సువర్ణ లక్ష పుష్పార్చన మహోత్సవంలో కూడా భక్తులు పాల్గొని కుంకుమార్చన మహోత్సవంలో కూడా పాల్గొనవచ్చును. సాయంకాలం యథావిధిగా 4వ రోజు సాయంకాలం గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, యజ్ఞశాలలో మూలమంత్ర, మూర్తిమంత్ర, సుదర్శన, నారసింహ హవనములు, యజ్ఞశాలలో పూర్ణాహుతితో 4వ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. తెల్లవారు 5వ రోజు ఉదయం మహాపూర్ణాహుతి కాగానే సహస్ర కలశాభిషేకం ఉదయం 10 నుంచి 10:30 గంటలలో ప్రారంభిస్తాం. 2 గంటల వరకు సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని భక్తుల యొక్క సౌకర్యార్థము దర్శిస్తూ స్వామివారి యొక్క అభిషేకం దర్శించవచ్చును. అలాగే సాయంకాలం నృసింహ ఆవిర్భావము, స్వామివారు 7 గంటల నుండి విశేష తిరువారాధన, చతుర్వేద పారాయణము, నృసింహ ఆవిర్భావ ఆవిర్భావ మహోత్సవము, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ కూడా 5 రోజులు సేవించి దర్శించి తరించవచ్చును. అలాగే స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ కొరకు భక్తులందరూ దర్శించడం కొరకు కొండ కింద స్వామివారి యొక్క పాద సేవ దర్శించడం పాదాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ పాద దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చును. ఇట్టి 5 రోజులు పాంచానిక దీక్షతో భక్తులందరూ కూడా నృసింహ మూలమంత్ర జపం చేసుకుంటూ స్వామివారిని దర్శించి ఈ యొక్క జయంతి మహోత్సవ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి సంవత్సర మంగళాని భవంతు.